హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్వీట్ పొటాటో పరాటా బైట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా అంటే చాలా సింపుల్ అండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటాయి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీనికోసం 1.5 కప్పు దాకా గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. గోధుమ పిండిలోకి రుచి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి పిండి ఉప్పు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒకేసారి ఎక్కువగా వాటర్ పోయకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఒకసారి చూపిస్తున్న విధంగా నీట్ చేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకుంటున్నానండి. మీకు నూనె వద్దనుకుంటే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యినైనా వేసుకోవచ్చు. ఇలా నూనె కానీ నెయ్యి కానీ వేసి నీట్ చేయడం వల్ల పిండి అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. నూనె పిండికి మొత్తం బాగా పట్టేలాగా నీట్ చేసుకొని ఏదైనా కవర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను 2 స్మాల్ స్వీట్ పొటాటోస్ని తగినంత సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నానండి. దీన్ని చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లో సన్నగా తరుక్కున్న ఆనియన్స్, ఫ్లేవర్ కోసం 1 పించ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అలానే 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలానే కొద్దిగా గరం మసాలా. మీ గరం మసాలా వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే చాట్ మసాలా అయినా యూస్ చేసుకోవచ్చు. అలానే అందులోకి కొంచెం కొత్తిమీర వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను సాల్ట్ ఆల్రెడీ స్వీట్ పొటాటో కుక్ చేసుకునేటప్పుడే వేసుకున్నానండి, కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేయలేదు. మీరు కుక్ చేసుకునేటప్పుడు సాల్ట్ మర్చిపోతే ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్న పిండి నుంచి మీకు ఈ చపాతీ సైజుకి తగినట్టుగా బాల్స్ని తీసుకోండి. వాటిని పిండి పెట్టుకొని మీరు చపాతీస్ ఎలా అయితే చేసుకుంటారో సేమ్ అలానే చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియం థిక్నెస్తో చేసుకోండి. ఇలా చేసిన చపాతీల మీదకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన స్వీట్ పొటాటో మిక్చర్ని చూపిస్తున్న విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం పైనుంచి కిందకి వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని ముందుకి వెనక్కి ఇలా రోల్ చేసుకోవటం వల్ల మనకి ఎడ్జెస్ అనేవి క్లోజ్ అవుతాయి. ఇలా జస్ట్ 2 మినిట్స్ రోల్ చేస్తే సరిపోతుందండి. అలా రోల్ చేసిన తర్వాత మీకు ఏ సైజులో అయితే పరాటా బైట్స్ కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి. కట్ చేసుకొని మళ్ళీ కొంచెం పిండిని చల్లుకొని దాని మీద పరాటాని పెట్టుకొని చూపిస్తున్న విధంగా అరచేతితో ప్రెస్ చేయాలి. అలా చేస్తే మీకు రౌండ్గా బైట్స్ లాగా వచ్చేస్తాయి. చూసారా, పరాటా బైట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. ఆ పిండి మీద పెట్టి వత్తడం వల్ల మనకి కర్రీ అనేది ఉంది కదండి, అది కింద అంటకుండా ఉంటుంది. ఇలా పరాటా బైట్స్ అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత దాని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరాటా బైట్స్ని వేసుకొని ఒక 2 సెకండ్స్ కాల్చి టర్న్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే బటర్ కానీ గీ కానీ అప్లై చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకుంటూ చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ బాగా కాలేదాకా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మన పరాటా బైట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఎర్లీ మార్నింగ్ క్విక్గా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి.